పరాభావనవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే రంజాన్ చాలా పవిత్రమైనటువంటి దినం. అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. ఇప్పుడు షెడ్యూల్ చెప్తాను, ఇవాళ మీటింగ్ షెడ్యూల్ ఏంటనేది. ఇట్స్ ఎ డిఫరెంట్ మీటింగ్. నా ఎక్స్పీరియన్స్ రియల్ ఎస్టేట్లో 30 years. మార్పు ఉందో ఆ మార్పు మన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో కూడా మార్పు జరిగింది. నేను 95-96లో జన చైతన్య, GPR, కిరణ్ కృష్ణ అని ఒక 4 కంపెనీలు 4 కంపెనీలు ఉండేవి. లక్ష్మీ హౌసింగ్ అని హైదరాబాద్ ఈ 4 కంపెనీలే ఉండేవి. 95-96 స్టోరీ చెప్తున్నా. 94-95-96 తర్వాత ఇందులో నుంచి మార్కెటింగ్ వాళ్ళు బయటకు వచ్చి శ్రీమిత్ర అని, స్వగృహ అని, ఇంకా వేరే కంపెనీలు పెట్టడం మొదలెట్టారు. అలా ఒకళ్ళ పిల్లలు ఒకళ్ళు పుట్టారు, మార్కెటింగ్ వాళ్ళు బయటకు వెళ్ళారు. ఇది మామూలు, ఎవరికి వాళ్ళకి ఆలోచనలు వస్తాయి, కొత్త ఆలోచనలు వస్తాయి. కంపెనీ పెట్టడం తప్పట్టిన ఎప్పుడు కూడా. అయితే రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే 18 డిపార్ట్మెంట్ల కలయిక ఒక ఇండస్ట్రీ. రియల్ ఎస్టేట్ అనేది ఒక ఇండస్ట్రీ. ఒక మార్కెటింగ్ పర్సన్, లేకపోతే ఒక అడ్మినిస్ట్రేషన్ పర్సన్, లేకపోతే ఒక సైట్ సూపర్వైజర్ వెంచర్ వేసాడు అనుకో, కంపెనీ పెట్టాడు అనుకో, వాడి డిపార్ట్మెంట్లోనే వాడు ఆలోచిస్తాడు, మిగిలిన డిపార్ట్మెంట్ తెలియదు. ఇప్పుడు మన నీమ్స్వరలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి అనుకుంటున్నారు? మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది, HR డిపార్ట్మెంట్ ఉంది, అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఆడిటింగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఈ GSTలు, TDS అవన్నీ చేసుకోవడానికి ఆడిటింగ్ డిపార్ట్మెంట్ ఉంది, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది, CRM ఉంది, సైట్ డెవలప్మెంట్ ఉంది, మళ్ళీ అలాగే లీగల్ డిపార్ట్మెంట్ ఉంది. చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి మన దగ్గర. అంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మన దగ్గర. ఇవన్నీ కలిస్తేనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ అవుద్ది. ఎవడు పడితే వాడు 10 ప్లాట్లు అమ్మగానే 11వ ప్లాట్ కల్లా జై సమెక్స్ ఒక కంపెనీ పెట్టేస్తే వాడికి, అందుకని చాలా కంపెనీలు పాడైపోవడానికి, మునిగిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఆలోచన ఒకటే. నువ్వు ఇచ్చే ప్రెజెంటేషన్, ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అదే నీ సేల్కి పునాది. అయితే నీకు ఒక మార్కెటింగ్ పర్సన్ అన్న తెచ్చిపెడద్ది, ఒక సెల్లర్ అన్న తెచ్చిపెడద్ది, లేదా ఒక బయ్యర్ అన్న తెచ్చిపెడద్ది. ఇక్కడ సెల్ బై అనకుండా ER రాద్దాం, ఎందుకంటే పర్సన్స్ గురించి కూడా మనం మాట్లాడుకునేది. అవునా? సెల్లర్ అండ్ బయ్యర్. ఇక్కడికి ఒక సబ్జెక్ట్ అయిపోయింది. ఒక వ్యక్తిని పరిచయం చేసుకున్నావు, ఐడెంటిఫై చేసావు. పరిచయం కాదు, ఐడెంటిఫై చేసావు. ఆ వ్యక్తికి నిన్ను ఇంట్రడ్యూస్ చేసుకున్నావు. చాలా మంది ఇంట్రడక్షన్ అంటే ఏమనుకుంటారంటే, ఆయన పరిచయం చేసుకోవడానికి నేను 14 అబ్బాయినండి అమ్మాయినండి అని చెప్పేది ఫస్ట్ వర్డ్ అవసరమే. ఒకటే సబ్జెక్ట్ మాట్లాడాలి. ఆ సబ్జెక్ట్ మీద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ప్రాపర్ కిట్ ఉండాలి, వెబ్సైట్ చూపించి ఓపెన్ చేయాలి. ఎందుకు క్రియేట్ చేసుకుంటారు ఆ వెబ్సైట్? ఎందుకు క్రియేట్ చేస్తారు? వెబ్సైట్ గురించి చెప్పాలి. మనం బయటకు వెళ్తే ప్రపంచంలో మన దేశం దాటి బయటకు వెళ్తే ఏం చెప్తాం? మన దేశం గొప్పతనం గురించి చెప్తాం, మన ప్రైమ్ మినిస్టర్ గురించి చెప్తాం, మన రాజ్యాంగం గురించి చెప్తాం, మన దగ్గర ఉండే సిస్టమ్ చెప్తామా లేదా? చెప్పాలా వద్దా? మరి నీ కంపెనీ గురించి చెప్పేటప్పుడు కంపెనీ గురించి చెప్పాలి, ప్రోడక్ట్ గురించి చెప్పాలి, డెవలప్మెంట్ చెప్పాలి, ప్రాక్టికల్ గా ఏముందో అదే చెప్పాలి. ఒకవేళ ఆడు కనుక ఇవాళ డబ్బులు పెడితే 2 సంవత్సరాల తర్వాత నాకు డబుల్ ఇస్తావా అంటే, సార్ డబుల్ అవ్వచ్చు, త్రిబుల్ అవ్వచ్చు, లేదా అక్కడే ఉండొచ్చు. ఇంటిమేషన్. ఇక్కడ నీకు సెల్లర్కి అయితే ఏమి ఇంటిమేట్ చేయాలి, బయ్యర్కి అయితే ఏమి ఇంటిమేట్ చేయాలి, ఇక్కడ డివైడ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్లోనే బాగా గుర్తుపెట్టుకోండి. ఒక డిజిటల్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఒక బ్రోచర్ PDF బుక్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి, నీ మాటల్లో ప్రెజెంటేషన్ ఇవ్వాలి, సైట్ విజిట్ చేయించాలి. అతనికి సైట్ విజిట్ కూడా ఇన్ఫర్మేషన్లో పార్టే సైట్ విజిట్ కూడా. ఒక ఆయన్ని నేను క్రిస్టల్కి పంపించా. ఆయన క్రిస్టల్ కొండని తెలుసు నాకు. అసలు ఆయన ఏది కొండు, ఎందుకంటే నాకు బాగా కావాల్సిన వ్యక్తి ఆయన. కానీ ఆయన దగ్గర బోల్డంత పాజిటివ్ సబ్జెక్ట్ ఉంది ఆయన దగ్గర. ఆయన చెబితే కొనేవాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. నాకు బయ్యర్గా దొరికాడు ఆయన తీసుకెళ్ళాను, కూర్చోబెట్టి ఇచ్చాను. MD గారు మాట్లాడారు, రవిశంకర్ గారు మాట్లాడారు, కృష్ణప్రసాద్ తీసుకెళ్లాడు, ప్రెజెంటేషన్ ఇచ్చాడు, కిట్ అంతా చూపించాం, ఎక్స్ప్లెయిన్ చేసాం, అంతా చేసాం. ఆయన US లీవ్ అయిపోయే లోపల ఏప్రిల్ వెళ్ళిపోతున్నాడు. అందుకని ఆయన ముందుగా చేశాం. ఆయన ఒకటే మాట ప్రామిస్ చేశాడు, నాకు ఫోన్ చేశాడు, నన్ను ఇవాళ ఎందుకు గుర్తెచ్చుకున్నావు, నాకు ఇంత విషయం నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు అని. ఇప్పుడు నేను ఎంతో మంది ఉన్నారు, ఆలోచిస్తుంటే చాలా మంది వస్తున్నారు, డబ్బులు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు మా దగ్గర. నేను ఏదో ఒకటి చేస్తాను బట్ నాకు ఉన్నది 1 month టైమే కదా, నేను మ్యాక్సిమం చేస్తాను. అయినా అక్కడికి వెళ్ళి కూడా నేను 3 సార్లు వీళ్ళందరూ కాల్స్ చేస్తాను, కనెక్ట్ చేస్తాను, కృష్ణప్రసాద్కి నేను అటాచ్ చేస్తుంటాను. ఓకే కదా? చాలా మన దగ్గర 8 లక్షలు కూడా ప్లాట్ ఉందట కదా, అది చాలా ఈజీ కొనేవాళ్ళు ఉన్నారు అని చెప్పి ఐడెంటిఫై చేశాను.
ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. ఆయనతో మాట్లాడేటప్పుడు అంకుల్ ఎలా ఉన్నారు అని అన్నా. బాగున్నాను. ఇంకేదైనా అడుగుతాడేమో, సబ్జెక్ట్ వేరే వెళ్ళిపోద్దని. అంకుల్ నాకు మీతో చాలా ఇంపార్టెంట్ పని పడింది, నాకు మీ సర్కిల్ కావాలి, నాకు ప్రోడక్ట్ ఉంది నా దగ్గర, నా ప్రోడక్ట్ని అమ్మేవాడు కొనేవాడు కావాలి, అమ్మేవాడన్నా కావాలి లేదా కొనేవాడన్నా కావాలి. సింపుల్ ప్రెజెంటేషన్, ఈ సబ్జెక్ట్ గురించే మాట్లాడదాం అని చెప్పి ఫోన్లోనే చెప్పా. ఎందుకంటే పర్సనల్గా వెళ్తే చాలా టాపిక్ వస్తుంది. కృష్ణప్రసాద్ చెప్పా, ఇదే సబ్జెక్ట్ మాట్లాడాను. రవిశంకర్ గారికి చెప్పా, సార్ ఇదే సబ్జెక్ట్ మాట్లాడండి. ఎండి గారికి చెప్పా, ఇదే సబ్జెక్ట్, ఇంక వేరే ఏం మాట్లాడకండి. ఆయనతో కన్ఫ్యూజ్ అయిపోయి ఇది మర్చిపోయి అది దాంట్లోకి వెళ్తాడు. సో ఇన్ఫర్మేషన్ లోనే సైట్ విజిట్ ఉంటుంది, డిజిటల్ ప్రెజెంటేషన్ ఉంటుంది, పీడిఎఫ్ ప్రెజెంటేషన్, ప్రింట్ మెటీరియల్ ప్రెజెంటేషన్ ఉంటుంది, మనం మాటగా ప్రెజెంటేషన్ ఇస్తాం. డిజిటల్ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్, ట్యాబ్ ఉంటే ట్యాబ్, మొబైల్ ఉంటే మొబైల్, ఏదో దాంట్లో ప్రెజెంటేషన్. ఇవన్నీ చేయటమే ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇంటిమేషన్, ఈ ఇంటిమేషన్ దగ్గర విడిపోతాం. ఇక్కడే ప్రైస్ లిస్ట్ కూడా ఇన్ఫర్మేషన్ లోనే వెళ్ళిపోద్ది. మన ఊరు ఎంత, చాలా మంది చేసే తప్పేంటి తెలుసా, 45 రోజులు పేమెంట్ చెప్తారు. అడిగి 45 రోజులు మింగుతారు, ఎందుకంటే కొండేమో అని. అది 55 రోజులు అవుద్ది. ఎంతమంది చెప్తున్నాము ఒక ప్రైస్ లిస్ట్ గురించి చక్కగా? ఎంతమంది చెప్తున్నాం? ఎంతమంది పీపీటీ చూపిస్తున్నాం? ఎంతమంది వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం? ఎంతమంది బ్రోచర్ చూపిస్తున్నాం? బ్రోచర్లు అన్ని వద్దనే కదా పీపీటీ ఇచ్చింది. ప్రైస్ లిస్ట్ చక్కగా అతను ఇస్తున్నాము మనం. గత్తరు 2 నిమిషాలు చెప్పాను, 3 నిమిషాలు ట్రాన్స్ఫర్ చేసి 4 నిమిషాలు కమిషన్ తీయాలి. నీకు ఎంత ఫాస్ట్ కావాలంటే ప్రకృతి కూడా అలాగే సహకరి. ఒక సేల్ చాలా ఫాస్ట్ అవుద్ది, 2వ సేల్ ఫాస్ట్ అయిపోద్ది, 3వ సేల్ డామ్ అంటుంది, 4వ సేల్ నుంచి స్మాష్ అయిపోతాం, 5వ సేల్కి అప్పులకి వెళ్తాం, 6వ సేల్ ఉండదు, అప్పుల వాళ్ళకి 100 రీజన్స్ చెప్తావు. ఇక నీ జీవితం అంతా ఈ అబద్ధాలు, అప్పులు, ఒక అబద్ధం తప్పించుకోవడానికి 2వ అబద్ధం, 3వ అబద్ధం, 4వ అబద్ధం, జీవితం అంతా అబద్ధం. నీకు ఇష్టమే చేయట్లా ఈ జీవితాన్ని. ఎవరైనా ఇష్టమే చేస్తారనుకుంటున్నారా? తప్పక చేస్తున్నారు. ఆ తప్పక చేసేదానికి చివరికి ఇష్టపడాల్సి వస్తుంది. ఎక్కడైనా అమిత కమిషన్ ఇస్తారు, కానీ ఎవరైనా ఉట్టిగా పిలిచేవాడు డబ్బులు ఇస్తాడా? ఇవాళ ఏ కంపెనీ కన్నా వెళ్ళు, నిన్ను కలిసేది ఒక మార్కెటింగ్ పర్సనే. కానీ ఒక 1200 ఫ్లాట్లు కడుతున్న ఒక బిల్డర్గా 300 ఎకరాలు, ఇది ఒక 60 ఎకరాలు, భరణి ఒక 40 ఎకరాలు, ఇది ఒక ఎంపీరియా ఒక 25 ఎకరాలు, ఇవన్నీ కలిపితే దాదాపు 500 ఎకరాల డిటిసిపి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ చేసిన ఓనర్గా, 1000 ఎకరాల పైగా ఫామ్ ల్యాండ్ ఉన్నటువంటి అమ్మినటువంటి ఒక వ్యక్తిగా నేను ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటాను. ఏదైనా కంపెనీలో కుదురుద్దా లేదా? కుదురుద్దా? ఎప్పుడు అవైలబుల్. నా వ్యవస్థ అవైలబుల్, నా సిస్టమ్ అవైలబుల్, నా కంపెనీ అవైలబుల్, నా టీం అవైలబుల్. మీకు అవునా? ఇప్పుడు పడితే ఆడు జెండా పట్టు తిరుగుతుంటాడు. ఏం ఆనందం. సాయంత్రంకి ఏమైంది? ఇంటిమేషన్ ఇక్కడ వస్తుంది సబ్జెక్ట్. సెల్లర్ అయితే నువ్వు కమిషన్ చెప్తావు, ఆర్ ఇన్సెంటివ్, ఆర్ ప్యాకేజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది చెప్తావు. అంతేనా? ఇది అయ్యాక, ఇంట్రడక్షన్ అయ్యాక, ఇన్ఫర్మేషన్ ఇచ్చాక అప్పుడు ఈ ప్యాకేజ్ రావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు అందరూ? ఫస్ట్ ఇది చెప్తున్నారు. ఇక్కడ మనకి ఎవరైనా సెల్లర్ దొరికితే మనం ఎంత ఇవ్వగలము? ఓపెన్గా, హోల్ హార్టెడ్గా, నిజాయితీగా. ఎవరికైతే నిజాయితీ ఉంటుందో ఆ నిజాయితీని టెస్ట్ చేస్తుంది ప్రకృతి. కానీ నిలబెట్టుకోండి, ఊపి పట్టండి. కానీ నీ జర్నీ స్టార్ట్ అయితే మాత్రం ప్రకృతి నీకు సహకరిస్తుంది. నేను చాలాసార్లు చెప్తాను, నిమ్స్బర్గ్ ప్రకృతి సహకరిస్తుందయా. ఇవాళ ఆదివారం వర్షం పడుతుంది అంటున్నారు, కానీ పడదు, వాళ్ళ సైడ్ ట్రిప్లు ఇబ్బంది పడదని నేను కొన్ని 100 వారాలు ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే ఐఎమ్ టెస్టెడ్ ఓకే బై నేచర్, ఐఎమ్ నాట్ టెస్టెడ్ ఓకే బై గాడ్ కాదు, ఐఎమ్ నాట్ టెస్టెడ్ ఓకే బై డెవిల్ కాదు, ఐఎమ్ టెస్టెడ్ ఓకే బై నేచర్. అర్థమవుతుందా మీకు? ఇక్కడ మనం ఏం చెప్పాలి? కమిషన్ చెప్తాం. అదే బయ్యర్ అయితే ఏం చెప్తాము? పేమెంట్ షెడ్యూల్ చెప్తాం, పేమెంట్ టర్మ్స్ చెప్తాం, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తాం, అప్లికేషన్ ఇస్తాం. లీగల్ ఒపీనియన్ ఎంతమంది దగ్గర ఉంది? హెచ్ఎండిఏ అప్రూవల్ ఎంతమంది దగ్గర ఉంది? క్రిస్టల్ సంబంధించింది. వేరే అప్రూవల్ నెంబర్ మీ మొబైల్లో ఎంతమంది దగ్గర ఉంది? మీ మొబైల్లో వేరే ఎంత ఉన్నాయి? మరి ఎలాగబ్బా కోరుకుంటే ఎలా అయిపోతారు మీరు? సక్సెస్ ఎలా అవుతాం చెప్పండి? నెక్స్ట్ అవన్నీ ఇక్కడ చెప్తాం. అదే సెల్లర్ అనుకో, కూర్చోబెట్టి బాబు ఇదిగో ఆఫీసు, ఇక్కడ కూర్చొని పని చేసుకో, టైమింగ్స్ ఇది, ఇదిగో స్టాఫ్, ఒక మార్కెటింగ్ పర్సన్ జాయిన్ అయ్యాడు, అతను తీసుకెళ్ళి ఇదిగో ఈయన ప్రవీణ్ అన్న ఆయన ఉన్నాడు, ఈయన ఆఫీస్ హెడ్ ఉన్నాడు, ఈయన సంతోష్ క్యాష్ కలెక్షన్ తీసుకుంటాడు, ఇదిగో ఈవిడ సరిత మేడం ఈవిడ ఇచ్చేస్తుంది, ఈయన రవిశంకర్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు, ఈవిడ ప్రపూజ మేడం సిఆర్ఎం చూస్తుంది, ఇదిగో ఎండి గారు వచ్చారు మీకు పరిచయం చేస్తారండి, అదిగో సిఇఓ గారు ఉన్నారు ఆఫీస్ లో తీసుకెళ్ళి ఒకసారి పరిచయం చేస్తారండి. వ్యవస్థను పరిచయం చేస్తున్నామా? ఇక్కడ మనం కమిషన్ స్ట్రక్చర్ చేస్తాం. 5th పాయింట్ ఇంక్లూజన్ అంటే వాళ్ళని మనం ఇంక్లూడ్ చేసుకోవడం, అడాప్ట్ చేసుకోవడం, అతన్ని మనం యాడ్ చేసుకోవడం. మార్కెటింగ్ పర్సన్ అనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి సెపరేట్ అయిపోయింది లైన్. మార్కెటింగ్ పర్సన్ అనుకోండి,
అతను మన టీం అందరికి పరిచయం చేసి మన గ్రూప్ లో వాడిని యాడ్ చేసి ఏమి చేయాలో ఏం చేయకూడదో చెప్పి వాడిని మన గ్రూప్ లోకి యాడ్ చేసుకుని పొద్దున్నే వాడికి ఒక ఫోన్ కొట్టి ఏమన్నా సైట్ విజిట్ ఇక్కడికి వచ్చాక ఈ ఇంక్లూజన్ అంటే వీడిని ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయమంటాం మళ్ళీ మనం. సేమ్ ఇప్పుడు నేను మీ ఎదురుగుండా ఏ స్టోరీ చెప్పానో అంత స్టోరీ వీడికి ఓపిక్గా చెప్తాం. ఎవరికి ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెల్లర్, రైట్? అయ్యా నువ్వు ఒకరిని ఐడెంటిఫై చెయ్యి, అయ్యా నువ్వు వెళ్ళి వాడిని ఇంట్రడ్యూస్ చేసుకో, అయ్యా నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఈ మూడిట్లోనూ ఐడెంటిఫై చెయ్యి. ఈ రెండు నేను నీతో పాటు ట్రావెల్ చేస్తా, నీతో పాటు ఇంట్రడక్షన్కి నేను వస్తా. నువ్వు నన్ను ఇంట్రడ్యూస్ చేయి, నేను ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తా. నువ్వు విను. ఒక 4-5 చోట్ల నేను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 5వ చోట నువ్వే చేసుకుంటావు. ఎవరే చెప్పేదట? అమ్మే నువ్వు తీసుకో, నాకు ఇంత ఇచ్చి అమ్మే 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 ఆడికి ఏం అమ్మాలో అర్థం కాక నాడు అమ్ముకుంటున్నాడు. వాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అమ్ము 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 అమ్మా మాయ. ఇక్కడ ఇంక్లూజన్ వాడిని ఒక గ్రూప్లో యాడ్ చేసుకోవడం, వాడి మొబైల్కి మొత్తం మన ఇన్ఫర్మేషన్ అంతా పంపించడం, ప్రాజెక్టుకి సంబంధించిందంతా అయిపోయింది కదా, వాడి మొబైల్లో డేటా పంపించడం అయిపోయిన తర్వాత వాడిని గ్రూప్లో యాడ్ చేయడం. వీడిని ఏం చేయాలి? ఐడెంటిఫై చేయరా బాబు, ఇంట్రడ్యూస్ చేయరా బాబు, నేను వస్తానని చెప్పాలి. ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు సైట్ విజిట్కి ప్రజెంటేషన్కి వెళ్ళాలా. అలాగే వీడు తెస్తాడు కదా, వీడు కూడా మళ్ళీ ఒక సెల్లర్ని తీసుకొస్తాడు. అలాగే ఈ సెల్లర్ ఇంకో బయ్యర్ని తీసుకొస్తాడు, ఒక బయ్యర్ ఇంకో సెల్లర్ని తీసుకొస్తాడు, ఇంకో సెల్లర్ ఇంకో బయ్యర్ని తీసుకొస్తాడు. ఫైనల్ వర్డ్ ఈజ్ ఇంటెలిజెన్స్. యూ బికమ్ ఏ మ్యాడ్, మేక్ ఎవ్రీవన్ మ్యాడ్. అల్టిమేట్ వర్డ్ అది ఇంటెలిజెన్స్ అంటే. ఎడిక్ట్ అవడం, ఎడిషన్ అవటం, ఒక వ్యసనంగా తయారైపోవడం. ఈ ప్రక్రియలో వచ్చిన సెల్లర్స్ని బయ్యర్స్ని, బయ్యర్ ద్వారా సెల్లర్స్ వస్తారు, సెల్లర్ ద్వారా బయ్యర్స్ వస్తారు, బయ్యర్ ద్వారా సెల్లర్ వస్తాడు. ఈ ప్రక్రియ అంతా జరిగేటువంటి ఒక వ్యసనం లాగా తయారైపోతే, దీన్ని ఎవడైతే ఒక వ్యసనం చేసుకుంటాడో, నిమ్స్లో ఇలా పూర్తిగా ఇంత బాగా ఉంది అనుకుంటే ఈ రోజున కూడా 4 సంవత్సరాలు అయిపోయింది మార్కెట్ పడిపోయి. 3 సంవత్సరాలు అయిందా? ఈ 3 ఏళ్ళలో ఎన్ని లేఅవుట్లు వదిలేవు? అర్థమవుతుందా మీకు? ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే ఇండల్జ్ అవ్వాలి. ఇండల్జ్ అవ్వటం అంటే దీని అర్థం ఏంటంటే ప్రతిరోజు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన వాడికి ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి, ఇంట్రడక్షన్ ఇచ్చిన వాడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడికి ఇంటిమేషన్ ఇవ్వాలి, ఇంటిమేషన్ ఇచ్చిన వాడిని ఇంక్లూజన్ చేయాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఈరోజు ఎంతమందిని ఇంట్రడ్యూస్ చేసుకున్నాను, ఫస్ట్ ఈరోజు ఎంతమందిని ఐడెంటిఫై చేశాను, ఇవాళ నిన్న ఐడెంటిఫై చేసిన వాడికి ఇవాళ ఇంట్రడక్షన్ అవ్వాలి, ఇవాళ మళ్ళీ కొత్తగా ఐడెంటిఫై చేయాలి. నిన్న ఐడెంటిఫై చేసిన వాడికి ఇవాళ ఇంట్రడ్యూస్ ఇచ్చిన వాడికి, ఇవాళ ఇంట్రడ్యూస్ చేసుకున్న వాడికి, రేపటికి నిన్న మనం ఎవరికైతే ఇంట్రడ్యూస్ చేసుకున్నామో వాడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎవరైతే మనం ఐడెంటిఫై చేసామో వాళ్ళకి ఇంట్రడ్యూషన్ అవ్వాలి, ఈ ఇంట్రడక్షన్ ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి మనం ఇంటిమేషన్ ఇవ్వాలి. ప్రతిరోజు ఈ యొక్క సైకిల్గా ఎవడైతే చేస్తాడో అలా చేయాలంటే వాళ్ళు ఇంటెలిజెన్స్ అవ్వాలి, ఇంటెలిజెన్స్ అవ్వాలి. 6వ పాయింట్, ఇది ఒక వ్యసనం లాగా అవ్వాలి. ఛాలెంజెస్ చెప్తున్నా, నా ఆస్తి మొత్తం రాసిస్తా. నిజాయితీగా చేసిన వాడికి రియల్ ఎస్టేట్లో లోటు ఉండదు, వాళ్ళ చరిత్ర మారిపోతుంది. ఇందాక మీకు అదే పాయింట్ చెప్పబోయా. ఇవాళ నీమ్స్ బోరో అనే దాని గురించి కానీ, భానోదయ కానీ, నా ప్రాజెక్ట్స్ గురించి కానీ నేను ఇంత ఓపెన్గా, గర్వంగా, గొప్పగా, ఏ ఇబ్బంది లేకుండా ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఇండల్జ్ అయ్యాను కాబట్టి. ప్యాషన్, ఒక పిచ్చి. ఇప్పుడు మీకు ఎందుకు కూర్చోబెట్టుకున్నాను నేను? దిస్ ఈజ్ మై ప్యాషన్. ప్రతిరోజు ఐడెంటిఫై చేసుకుంటున్న వ్యక్తి, ఒక కొత్త వ్యక్తిని ఐడెంటిఫై చేయాలి. ఒక్కలే లబో మనం పడిపోమాకండి ఇప్పుడు ఆవేశంగా. అంతా ఒకేసారి 100 మందిని ఐడెంటిఫై చేసేస్తే 100 సార్లు మనం ఫాస్ట్గా అయిపోతామేమో. మనం ఏమొద్దు. యు థింక్ దిస్ ఈజ్ ఎ 0 డే, దిస్ ఈజ్ ఎ 1 డే. ఫస్ట్ డే అనుకోండి, ఇంకా 12 అవటానికి చాలా టైం ఉంది కదా. ఐడెంటిఫై చేసాం, అపాయింట్మెంట్ తీసుకున్నాం, ఇంట్రడ్యూస్ చేసుకున్నాం కలిసి. కలిసి ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇంట్రడక్షన్ ఫోన్లో చేసుకోవచ్చు, పర్సనల్గా చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ మాత్రం ఫిజికల్గా ఇవ్వాలి. నువ్వే వెళ్ళాలి. నీకు కుదరకపోతే నీ సీనియర్ని తీసుకెళ్ళాలి. ఇప్పుడు సీనియర్స్ చేయవలసిన పాత్ర ఏంటి? మన కింద వాడిని నువ్వు ఒకళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్పాలి. ఐడెంటిఫై చేసిన వాళ్ళ దగ్గరికి ఇంట్రడ్యూస్ చేసుకునేటట్టుగా వెళ్ళేటట్టుగా చేయాలి.
ఇంట్రడ్యూస్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు నువ్వు పక్క నుండి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఒక 5-6 ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మంచిగా చెప్పగలుగుతారు. తర్వాత ఇంటిమేషన్ చేయగలగాలి, సైట్ విజిట్ చేయగలగాలి, తిప్పాలి. మనం ఒకళ్ళని వాళ్ళ ఇది ఎంత చేయనంటే ప్రతిరోజు ఒక వ్యక్తిని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫై చేసిన వ్యక్తికి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఇంట్రడ్యూస్ చేసుకునే వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఐడెంటిఫై చేస్తూనే ఉండాలి. మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉండాలి. ఇంట్రడ్యూస్ చేసుకుంటూనే ఉండాలి. ఇంటిమేషన్ ఇస్తూనే ఉండాలి. వీళ్ళందరూ తయారవుతుంటే మళ్ళీ ఇంక్లూజన్ చేసుకోవాలి. నిజంగా ఇది చేయడానికి మీకు 8 గంటలు పడుతుంది. 8 గంటల క్వాలిటీ టైం ఇవ్వాలి. ఇంకా నీకు దేవన్న సోదంతా కూడా పడతాడులే, ఇవన్నీ ఏదో సార్ ఏదో పిచ్చాడు, పోయాము, ఆయన ఏదో చెప్పాడు, ఇవన్నీ ఆడవుతాయి. ఓ అర్జెంటుగా ప్లాట్ అమ్మాలి ముందు పొద్దున్న ఎవడున్నాడు చూడండి. నేనేం చేయలేను, ఇది అవ్వదు. అవుతుంది, మీ కష్టము క్యారీ అవుతూ ఉంటుంది, మీ శ్రమ వెళ్తూనే ఉంటుంది. టైం అయితే ఆగదు. 2006 కూడా చూడండి, స్టార్ట్ అయిపోయి 3 నెలలు అయిపోతుంది. అప్పుడే మొన్నే స్టార్ట్ అయింది, 3 నెలలు అయిపోయింది. టైం అయిపోతూ ఉంటుంది. బాధ్యతలు ఆగవు. అబద్ధాలు చెప్తాము, నిజాయితీ పోగొట్టుకుంటాము. మనం ఒక రకమైన జీవితానికి అలవాటు పడిపోతాం. అది తప్పనిసరి పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. తప్పక జీవించి బతకలేక చచ్చలేక మీ ఇష్టం వచ్చింది అయిపోయి గందరగోళం అయిపోయి ఏమయ్యారో తెలియక అందరికీ క్వశ్చన్ మార్క్ అయిపోయి చివరికి అలా ఎగ్జిట్ అయిపోతాం. అది అవసరమా? మనకి అవసరమా? గట్టిగా చెప్పట్లా, ఆలోచిస్తున్నట్టున్నారు. అవసరం ఉన్నట్టుంది ఎవరికో బాగా. అవసరమా? ఎలాగైనా బతకాలా, లేకపోతే బతకాలం కోసం బతకాలా, లేకపోతే బాగా బతకాలా? ఎవ్రీడే ఐడెంటిఫై చేయటం, ఐడెంటిఫై చేసిన వాళ్ళకి ఇంట్రడక్షన్ అవ్వడం, మళ్ళీ ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై చేసిన వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇవ్వడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మళ్ళీ ఐడెంటిఫై చేయడం, మళ్ళీ ఇంట్రడక్షన్ ఇవ్వడం, ఐడెంటిఫై చేసిన వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇవ్వడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇంటిమేషన్ ఇవ్వడం, మళ్ళీ ఐడెంటిఫై చేయటం. మీకు అర్థమవుతుంది నేను చెప్పే క్రమం? ఇది రోజు జరగాలి. ఇది అయిన వెంటనే ఇది జరగాలి, ఇది అయిన వెంటనే ఇది జరగాలి, ఇది జరగాలి. ఇది జరుగుతున్నప్పుడు ఇది కూడా జరగాలి, ఈ 2 జరుగుతున్నప్పుడు ఇది కూడా జరగాలి, ఈ 3 అవుతున్నప్పుడు ఇది కూడా జరగాలి, ఇది జరగాలి, ఇది జరగాలి, ఇది జరగాలి. ఇది జరుగుతున్నప్పుడు ఇదంతా జరగాలి. చివరికి నువ్వు ఇంటెలిజెన్స్ అంటే నీకెవరైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ ప్యాషన్ ఎక్కించాలి. ఫస్ట్ ఎక్కించాలంటే నీ దగ్గర ప్యాషన్ ఉండాలి. నువ్వు ప్యాషన్ ఉంటే నువ్వు ప్యాషన్ ఎక్కించగలవు. నాకు ప్యాషన్ ఉంది కాబట్టి ఈ టైంలో మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మీ అందరికి ఎక్కించే ప్రయత్నం చేస్తాను. ఇవాళ ఈ నీమ్స్ బ్యూరో ఇలా ఉందన్నా, ఇవాళకి స్టాఫ్కి శాలరీస్ అలా వస్తున్నాయన్నా, ఇవాళకి ఈ ఆర్గనైజేషన్లో ఏ పని ఆగకుండా జరుగుతోందన్నా, ఐ వాజ్ ఇండల్జ్. నాకు ప్యాషన్ ఉంది, నాకు ఆ ప్యాషన్ ఉంది. చాలా మంది అన్నారు, నాకు నేనే అనుకున్నా, ఇంత చెప్తే ఏముంటుంది రిజల్ట్ అని. రిజల్ట్ ఆశించి చేస్తే ప్రకృతి సహకరించదు. ప్రకృతి ఒకటే మాట చెప్తుంది, నువ్వు పని మాత్రమే చెయ్యి, రిజల్ట్ నాకు వదిలేసి. బాగా గుర్తుపెట్టుకోండి. గతం ఏమైందో నాకు తెలియదు, మీరందరూ మంచోళ్ళే. ఈ చైన్ అలవాటు చేసుకుని దీన్ని కనుక మీరు ఆచరణలో పెడితే చాలా ఇబ్బందులు వస్తాయి. వాకింగ్కి వెళ్ళాలంటే ఇబ్బంది, రాత్రి పడుకునేటప్పుడు ఎర్లీగా పడుకోవాలి, రాత్రి చాలా మంచి ఫుడ్ తినాలి, రాత్రి ఎర్లీగా పడుకుంటేనే పొద్దున్న లేవగలం, పొద్దున వాతావరణం బాగుండాలి. మనకు అన్ని ఇబ్బందులుగా అనిపిస్తాయి. మనం వెళ్ళకుండా ఉండటానికి ప్రకృతి అన్ని రకాలుగాను మనని మోటివేట్ చేస్తాయి. ఏం వెళ్తావులే పడుకో, రేపటి నుంచి వెళ్ది కానీ, రేపటి నుంచి ఉండి కానీ, రేపు అని ప్రకృతి చెప్పుద్ది. ఎందుకంటే మనని టెస్ట్ చేస్తాయి. కాదు అని కనుక నువ్వు కనుక ఆ ప్యాషన్గా కనుక బిహేవ్ చేస్తే ప్రకృతి నీకు సరెండర్ అవుతుంది. ప్రకృతి నీ మాట వింటుంది. ఫస్ట్ ప్రకృతి నిన్ను ఆపుతుంది, తర్వాత ప్రకృతి నీకు లొంగిపోతుంది. అప్పుడు స్టార్ట్ అవుద్ది నీ ఒరిజినల్ జీవితం అంటే ఏంటో. అప్పుడు నీ గురించి చాలామంది చెప్పుకునే మాటలు మారుతాయి, నీ బతుకు మారుద్ది, నీ కుటుంబం మారుద్ది,
నీ సమాజంలో నీకు ఒక గుర్తింపు వస్తుంది, నువ్వే ఒక మార్గదర్శిగా అయిపోతావు, నువ్వే ఒక రకమైనటువంటి అద్భుతమైన లోకంలోకి వెళ్ళిపోతావు. అసలు నువ్వు మాట్లాడితే వేదం, చేస్తే ఏదైనా ఒక ప్రపంచం, నీకు ప్రకృతి సహకరించగానే ప్రపంచం అంతా నీ చుట్టూ చేరిపోతుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనుకుంటే ఇది అంత ఈజీ అయిన ప్రోగ్రామ్ కాదు. నేను మీకు చాలా చెప్తున్నా, ఇది చాలా ఈజీ అని చెప్పట్లా నేను. ఇది చెయ్యలేరు. ఇది చెయ్యాలంటే మీరు ఎదిరించాలి, దీన్ని ఒక ప్యాషన్గా తీసుకోవాలి. అందుకే నేను లాస్ట్ వర్డ్ ఇంటెలిజెన్స్ అని రాశాను. దిస్ వర్డ్ సౌండ్స్ అలాట్. ఇది అన్నిటినీ రాస్తే మీరు కనుక ఇండల్జ్ అవుతాయి, మీరు కనుక దీనికి మీరు అవ్వాలి. ఈ ప్రక్రియలో కలిసే వాళ్ళందరినీ కూడా ఇండల్జ్ చేసుకోవాలి. మీరు అలా అయిపోవాలి. అంటే ఇక్కడ సెల్లర్స్ వస్తుంటారు, బయ్యర్స్ వస్తుంటారు. ఈ ప్రక్రియ ఎవ్రీడే ఒకళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకోవడం, ఒకళ్ళని ఐడెంటిఫై చేసుకోవడం, ఒకళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకోవడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మళ్ళీ ఐడెంటిఫై చేయడం, రోజు ఐడెంటిఫై చేయాలి. నిజంగా 8 గంటలు ఇది మీరు స్టార్ట్ చేస్తే ఒక పెద్ద చైన్ ఏర్పడుద్ది. మీకు టైమే దొరకదన్నా, టైం దొరకదు, మీ వల్ల కాదు. నేను నమ్మింది, ప్రకృతి నమ్మింది, ఏదైనా ఇవాళ ఇలాంటి సిస్టమ్ ఉన్న వ్యక్తి తిరుగు ఉండదు. టైం పట్టచ్చు కానీ పర్మనెంట్ గా ఉండదు. నేను బిలీవ్ చేసి, నేను ప్రాక్టీస్ చేసి మీకు చెప్పాలని వాళ్ళు పిలిచారు. మీరు నాకు మంచిగా 3 గంటలు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.